ఒక ప్రాంతంలో బాలయ్య అనే ఒక క్రైస్తవ రైతు ఉన్నాడు. ఈ రైతు పంట వేశాడు, చక్కగా పంట వస్తది అనుకున్నాడు. కానీ ఆయన పంట వేసిన సంవత్సరంలో విపరీతమైనటువంటి వర్షాలు కురిచి ఆ పంట పాడైపోయింది. మళ్ళీ సంవత్సరమైనా వస్తదేమనుకుని మళ్ళీ పంట వేశాడంట. ఆ సంవత్సరము విపరీతమైనటువంటి ఎండలు, ఉంటే అతి వర్షము లేకపోతే అతి ఎండలు. కాబట్టి విపరీతమైనటువంటి ఎండలు బట్టి ఆ సంవత్సరం కూడా పంట పండుతుంది అనుకున్న పంట అది ఎండిపోయి సరిగా పండలేదు. మూడో సంవత్సరం అన్నా పండుతుందని చెప్పి మళ్ళీ వేశాడంట. ఆ సంవత్సరము పురుగు బాగా పట్టిందంట. ఎందుకంటే ప్రకృతిలో కొన్ని మార్పులు జరిగినప్పుడు విపరీతమైనటువంటి పురుగు పంటకు పట్టేస్తుంది. కాబట్టి ఆ సంవత్సరం బాగా పురుగు పట్టి అది పాడైపోయిందంట. 4వ సంవత్సరంలో మరి అంతా బాగానే ఉంది, చక్కగా ఏ టైంకి వర్షం కావాలో ఏ టైంకి ఎండ కావాలో అంతా బాగానే వచ్చింది, పురుగేమీ పట్టలేదంట. కానీ వాళ్ళ ఇంట్లో ఎందుకో తెలియకుండా కొన్ని గొడవలు ప్రారంభించబడ్డాయి, కొన్ని కలహాలు ప్రారంభించబడ్డాయి. ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళు కలహాలతో అక్కడికి ఇక్కడికి వెళతా, పోలీస్ స్టేషన్ కోర్టులకి వెళతా కలహాలే సరిపోయాయి తప్ప వాళ్ళ పంట మీద మనసు పెట్టకపోవడాన్ని బట్టి ఆ సంవత్సరం కూడా పాడైపోయిందంట. ఇలాగా 7 సంవత్సరాలు కూడా ఆ పంట చేతికి వస్తుంది అనుకున్న పంట పాడైపోయి ఆ పంట దేవుని బిడ్డలారా చిల్లి గవ కూడా అతని చేతికి రాలేదంట. అయితే మరి అలా జరుగుతున్నప్పుడు చాలా బాధతో ఒక రోజు మనలాగే దేవుని బిడ్డలారా మందిరానికి వచ్చి కూర్చున్నాడంట. పాస్టర్ గారు ఈ దేవాది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యము తీసి ఇదే వాక్యం చెప్తున్నాడంట. నీ పంటను నేను తిరిగి ఇవ్వబోతున్నాను, కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ యొక్క పంటను మళ్ళీ విత్తు, దేవాది దేవుడు నిన్ను ఈ సంవత్సరము ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాడంట. ఆ పాస్టర్ గారి వాక్యంలో ఈయనకి విశ్వాసం వచ్చి, ప్రభువా ఈ మాట నీ మాట కదా, అవి ఇవి అని నేను నిన్ను సరిగా ప్రార్థించక విశ్వాసంతో నేను సరిగా నా పని చేయకపోవడాన్ని బట్టి నా పనిలో ఫలం లేదయ్యా, ఈసారైనా నీవు నా పంట పండేటట్టు చేయనాయనా అని ప్రార్థించంట. విత్తనాలు వేసాడంట. ఆ సంవత్సరము 2-3 సంవత్సరాలు పండాల్సిన పంట ఒకటేసారి పండిందంట. నెక్స్ట్ ఇయర్ వేసినప్పుడు మళ్ళీ ఆ 2-3 సంవత్సరాలు పండాల్సిన పంట మళ్ళీ వచ్చేసిందంట. అంటే 2 పంటలకి 7 సంవత్సరాల పంట అంతా కూడా అతనికి పండిపోయిందంట. తెలుసా మీకు, కొన్నిసార్లు పంట చాలా విపరీతంగా పండుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక సందర్భం ఉంది. యోసేపు ఐగుప్తు దేశంలో 14 సంవత్సరాలకి తగ్గ పంట 7 సంవత్సరాలు మీకు పండిపోతుంది అన్నాడు. ఆ పదంలో దేవునికి గొప్ప ఉపాయాలు ఉన్నాయి. ఆ రైతులాగా నష్టపోయిన కాలమే ఎక్కువ ఉందేమో. దేవుని బిడ్డ ఈ రోజు ఏమన్నాడంటే కాలాలు కూడా ఆయన కంట్రోల్ చేయగలడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని నువ్వు కొన్ని సంవత్సరాలలో, కొన్ని నెలల్లో, దేవుని బిడ్డ కొన్ని దినాల్లో కూడా దేవుడు నీకు తిరిగి ఇవ్వగల సృష్టికర్త సర్వశక్తిమంతుడు మనం నమ్ముకున్నటువంటి యేసు ప్రభువు. హల్లెలూయా.